నమస్తే. మన ఆంధ్ర, తెలంగాణ మార్ట్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. గోదావరి శబరి వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ చిత్తూరు వారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తూరు వారు చిత్తూరు డివిజన్లో ఉన్న రోడ్ బ్లాక్ పాయింట్స్‌ను సందర్శించడం జరిగింది. మొదట సోక్లేర్ బ్లాక్ పాయింట్స్ సందర్శించి అక్కడ ఒక కంట్రీ బోర్డు మరియు పోలీస్ రెవెన్యూ సిబ్బంది బ్లాక్ పాయింట్స్ నందు డ్యూటీ వేయడం జరిగింది. తదుపరి పీఓ గారు మరియు ఏఎస్పీ గారు కూనవరం బ్రిడ్జ్ సందర్శించి శబరి గోదావరి నదుల ఒడిని పరిశీలించి చిత్తూరు, కూనవరం మరియు వీఆర్ పురం మండలానికి పెద్ద బోట్స్‌ను కేటాయించడం జరుగుతుంది అని చెప్పారు. ఈ వర్షాకాలంలో ఎవరు కూడా వాగులు దాటడం మరియు చేపలు పట్టడం వంటి కార్యక్రమాలు చేయకూడదు అని దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ జారీ చేయడం జరుగుతుంది అని చెప్పారు. తర్వాత పీఓ గారు మరియు ఏఎస్పీ గారు అన్నవరం బ్రిడ్జ్‌ను సందర్శించి వర్షం ప్రభావం వల్ల వాగునీటి ఉధృతం చాలా ఎక్కువగా ఉందని గమనించడం జరిగింది. ఉదయం రాజుపేట మరియు వడ్డిగూడెం గ్రామ ప్రజలు ముమ్మిడివరం వైపు కూలి పనులకు వెళ్లి ముమ్మిడివరం వైపు ఆగిపోయిన ప్రజలకు భోజన సదుపాయం కల్పించాలని వీఆర్ పురం వారికి ఆదేశించడం జరిగింది. వర్షాకాలంలో అన్నవరం వాగు దాటి కూలి పనులు వెళ్లటం విరమించుకోవాలి అని ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ చిత్తూరు వారు సూచించారు. ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ చిత్తూరు వారు మాట్లాడుతూ అన్నవరం బ్రిడ్జ్ నిర్మాణంకు సంబంధించిన డిజైన్ మంజూరు ఉత్తర్వులు త్వరలోనే వస్తాయి అని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుండి శాశ్వత బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి గారు, తహసీల్దార్ వీఆర్ పురం సంతోష్ గారు, ఎస్ఐ వీఆర్ పురం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.